కావేరి విషయంలో ఈ జిత్తులు మారిన నక్క నాగవల్లి అంత పని చేసేసింది. స్వీట్లో విషం పెట్టి తీసుకొచ్చిన స్వీట్స్ని కావేరికి ఇవ్వడం జరుగుతుంది. కావేరికి నలుగురిలో ఉన్నాం కదా, డౌట్ పడుతూనే ఆ స్వీట్ అయితే తినడం కూడా జరుగుతుంది. తిన్న తర్వాత నుంచి కావేరికి విషం పనిచేయడం మొదలవుతుంది. కావేరి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఎక్కడ తన కూతురు ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుందో, తన కూతురు తనను చూస్తే అమ్మ అని ఎక్కడ పిలిచేస్తుందో ఆ దేవకి ఎక్కడ తెలిసిపోతుందని దూరంగా వెళ్ళిపోతుంది. మరోవైపు బాలరాజును కూడా రౌడీలు చుట్టుముట్టేస్తుంటారు. వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. కానీ కావేరి కనిపించకపోయేసరికి చిన్ని భయపడిపోయి అమ్మ అనుకుంటూ వస్తూ ఉంటే ఇంతలో రౌడీల్ని కొడుతూ ఉన్న బాలరాజును చూసి నాన్న అని పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇక దేవ నాగవల్లి ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో ఇక చిన్ని నాన్న అని పిలవడం చూసి ఎవరిని పిలుస్తుంది నాన్న అని చూస్తే బాలరాజ్ని. అలాగే కావేరి చిన్నగా నడుచుకుంటూ వచ్చి బాలరాజ్ని చిన్నిని పట్టుకుంటూ ఉంటే ఇంకా చిన్ని కావేరిని ఆ పొజిషన్లో చూసి భయపడిపోయి అమ్మ అని అరిచేస్తుంది. ఇక చిన్ని అలా పిలవడం వల్ల దేవాకి నాగవల్లికి బాలరాజు కావేరిలే చిన్ని తల్లిదండ్రులు అన్న విషయం ఇప్పుడు వాళ్ళిద్దరికీ తెలిసిపోతుంది. కావేరి ఏమో చావు బ్రతుకుల మధ్య కొట్టమిట్టాడుతూ ఉంది. కావేరి చనిపోతే ఇంకా స్టోరీ ఏముంది, ఖచ్చితంగా కావేరిని బాలరాజు బ్రతికించాలని మనం ఆశిద్దాం.